హలో అండి, అందరికీ శ్రావణ మాసం పాటించే వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా వీకెండ్ కూడా వచ్చేస్తుంది. ఇది నేను వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది. నేనైతే లాస్ట్ వీక్లో చేసుకున్నాను అనమాట. సండే రోజు బగారా అన్నం చిక్కుడుకాయ మసాలా కర్రీ చేశాను. అద్భుతంగా ఉంది కొబ్బరి పాలు వేసి. ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. దీనికోసం కావాల్సింది ఏంటంటే 3 టమాటాస్, ఒక ఆనియన్ పేస్ట్ చేసేసుకోవాలి, 4 పచ్చిమిర్చి అండ్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసేసి దాంట్లోనే కొంచెం వేసుకుంటే ఇలాచి, లవంగం, చెక్క, లవంగాలు ఎక్కువ కాకుండా లైట్గా వేసేసుకొని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని అది మగ్గనిస్తూ ఉండాలి. దాని తర్వాత అది మగ్గేంత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కారం తగినంత వేసేసి చిక్కుడుకాయలు కూడా వేసి బాగా మగ్గనిస్తూ ఉండాలి. ఈలోపు నేను రైస్కి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ రెడీ చేశాను. ఒక టమాటా వేసాను, గుప్పటి కరివేపాకు వేసాను, 4 పచ్చిమిర్చి అండ్ మసాలా దినుసులు అన్నీ ఇలాచి, లవంగము, బిర్యానీ పువ్వు అవన్నీ ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని ఒక టమాటా అయితే వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం నెయ్యి, తగినంత సాల్ట్ వేసేసి రైస్ కుక్కర్ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. అంటే కలర్ఫుల్గా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. నేను కొంచెం పసుపు వేసేసి ఇక్కడ నేను ఇంకా ఇది మనం కొబ్బరి పాలు ఒక హాఫ్ గ్లాస్ క్వాంటిటీ తక్కువ వాటర్ వేసుకొని హాఫ్ గ్లాస్ ప్రకారం నేను కొబ్బరి పాలు తీసింది కొబ్బరి పాలు వేసాను. అండ్ మిగతా కొబ్బరి పాలు చిక్కుడుకాయలో వేసాను. చిక్కుడుకాయ అంటే అల్లం అవన్నీ మగ్గుతూ ఉంటాయి కదండి, అప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకొని చిక్కుడుకాయలు వేసి మగ్గనిచ్చుకున్నాం కదా. మగ్గేటప్పుడు మనం కొబ్బరి పాలు వేయాలన్నమాట. అండ్ లాస్ట్కి ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం గుప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి చిక్కుడుకాయ. ఇది చపాతీకి, రోటీకి కూడా చాలా బాగుంటుంది. కానీ నాకు ఇప్పుడు చల్లగా వర్షాలు పడుతున్నాయి, ఇంకా బగారా రైస్తో తినడం చాలా. సండే వచ్చిందంటే అన్నీ చికెన్, మటన్ తింటూ ఉంటారు కదా. నాకు ఇంకా ఈ శ్రావణ మాసంలో ఇలా చేయాలనిపించి నేను వెజ్తో ఒక్కొక్క ప్రయోగం చేస్తున్నాను. కానీ అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది. రోటీస్ తినే వాళ్ళకైతే మాత్రం సూపర్గా. డిన్నర్లో కూడా మీరు ఇదే కర్రీ ప్రిపేర్ చేస్తారు, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రాసెసింగ్ కూడా అన్నీ రెడీగా ఉంటాయి, చాలా ఈజీ. చిక్కుడుకాయ కూడా స్లిమ్లో పెట్టి మగ్గనివ్వండి, చాలా మెత్తగా మగ్గిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. వేసుకుంటే లాస్ట్లో చిటికెడు గరం మసాలా వేసుకోండి. నేను అది కూడా వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఆనియన్ ఉడికేటప్పుడే నార్మల్ మసాలాలు వేసాను, పొడి లేకుండా ఉన్నవి. బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది పొడిగా. ఎంత బాగుందో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. 2 కాంబినేషను. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇది